అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగేష్ అంటారు కాకపోతే అడ్డ ఉండదు మేడం. చూడు అది పెట్టుకొని చూడు నాకలే రాజీవ్ గాంధీ ఆశయాలను జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం, 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 జై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన భారతరత్న మాజీ ప్రధాని భావితరాలకు బాటలు వేసినటువంటి మన రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి అలాగే డీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల కార్పొరేషన్లోని సీసీ కార్నర్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే కేక్ కట్ చేసుకుని వారికి ఘన నివాళులు అర్పించి మరి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే రాజీవ్ గాంధీ గారు మన ప్రపంచ దేశాలతోనే ఐటీ సంస్థను పోటీ పడే విధంగా ఆ రోజుల్లో చేసింది కాబట్టి ఇప్పుడు గర్వంగా మన దేశం తలెత్తుకొని తిరిగే విధంగా ఉన్నది. ఏదైతే టెలిఫోన్ టెక్నాలజీనైనా కానివ్వండి, 18 సంవత్సరాలకు ఓటు హక్కునైనా కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు అనేక నూతన సంస్కరణలు తెచ్చి మన దేశాన్ని అగ్రగామిలో ఉంచడానికి, మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేసిండు. అతని ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోతుంది. వారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశానుసారం, మరి అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం మరి భారత ప్రధాని, భారతరత్న స్వర్గీయులైనటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్కూర్ మున్సిపాలిటీలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించి మా కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో వారి యొక్క జయంతి సందర్భంగా కేకును కట్ చేయడం జరిగింది. మరి ఏదైతే తాను భారతదేశ ప్రధానిగా అయిన తర్వాత మరి యువతకు ఓటు హక్కు కల్పించడం విషయంలో ఏదైతే 21 సంవత్సరాలు ఉన్నటువంటి యువతకు ఓటు హక్కు ఉన్నటువంటి దాన్ని 18 సంవత్సరాలకే చేయాలని చెప్పేసి నిర్ణయించి యువతను రాజకీయాల్లోకి రాణించే విధంగా ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి. మరి అదేవిధంగా భారతదేశంలో ఈ రోజు ఈ రకంగా టెక్నాలజీ అభివృద్ధి చెందిందంటే మొట్టమొదటిసారిగా భారతదేశానికి సాంకేతిక విద్య అనేది పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి అదేవిధంగా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకుని మరి మహిళలకు కూడా 33% రిజర్వేషన్ పెంపొందించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ రోజు ఆయన జయంతి వేడుకలను మా నస్పూర్ మున్సిపాలిటీలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క బీజేపీ మత పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీని ఖచ్చితంగా భారతదేశంలో తుంగలో తొక్కి ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాజీవ్ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో దేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఆయన వారసుడైనటువంటి రాజీవ్ గాంధీ వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. శాసనసభ్యులు గౌరవ శ్రీ కుక్రాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల ఆదేశాల మేరకు ఈరోజు స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న గౌరవ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతిని ఘనంగా ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఎంతో ఘనంగా ఈరోజు వారి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ కేక్ కట్ చేసి మహిళా కార్యకర్తలు కావచ్చు, ఇటు మా నాయకులు కావచ్చు, మాజీ కౌన్సిలర్లు కావచ్చు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే రాజీవ్ గాంధీ గారు వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అతి చిన్న వయసులో పీఠాన్ని ఎక్కినప్పుడు ఈ దేశంలో యువత బాగా ఉన్నది. యువతకు అన్ని విధాల సాంకేతికంగా ముఖ్యంగా పొరుగు దేశాలతో పాటు పోటీ పడాలంటే సాంకేతిక విద్య అవసరం. ఇటు టెలికమ్యూనికేషన్ కావచ్చు, కంప్యూటరైజ్ కావచ్చు, టోటల్ గా మన భారతదేశాన్ని ఒక ఆధునిక దేశంగా మార్చాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని ఆ రోజు పనిచేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాంటి వ్యక్తి ఏదైతే ఉగ్రవాదుల దాడిలో ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించడం చాలా బాధాకరం. ఈ దేశంలో ఉగ్రవాద వ్యతిరేక దేశంగా వ్యతిరేక రోజును కూడా ఆయన మరణం రోజునే ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో కీలక పాత్ర పోయించేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తప్పదు. ఈ రోజు బీజేపీ పార్టీ 10 ఏళ్లుగా ఈ పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ ఎంతో మంది మన భారత సైనికులను పుట్టబెడుకున్న సందర్భం. ఎప్పుడు కూడా ఏ సందర్భం జరిగినా కూడా ఈ యొక్క దేశంలోని బీజేపీ పార్టీకి సంబంధించిన సంబంధిత మంత్రులు రాజీనామా చేసిన సంగతి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏదైనా సంఘటన జరిగితే ఖచ్చితంగా సంబంధిత మంత్రి కావచ్చు, సంబంధిత శాఖ పరులు కావచ్చు రాజీనామా చేసి వారు ఖచ్చితంగా తప్పును ఒప్పుకునే సందర్భం. కానీ ఇప్పుడు తప్పు లేదు. కేవలం మత రాజకీయాలు చేస్తూ ఈరోజు ఓటు దొంగతనం చేస్తూ బీజేపీ వ్యవస్థ తీరు దేశ ప్రజలను ఖచ్చితంగా దిగ్బాధితులు గురి చేస్తున్నది. దేశంలో మంచి సామరస్యాలకు ఇటు మత కులపరంగా గొడవలు ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం. పెద్దలు ప్రేమసాగరరావు నాయకత్వంలో మంచిర్యాల దినదిన అభివృద్ధి చెందుతుంది. దానికి నిదర్శనం మనందరం చూస్తున్నాం. ఇటు మాధవశిశు కావచ్చు, మాధవశిశు సుభాష్ కావచ్చు, దండపేటలో కావచ్చు, ఇటు కరకట్టలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే ఈ రోజు మాకు రోజు అలాది. ఆ విధంగా కేవలం సంవత్సరాల కాలంలోనే ఈ మంచిర్యాలను ఈ రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా పెంపొందిస్తున్నారంటే వారి కృషికి మనం మెచ్చుకుంటూ వారికి అందరూ కూడా రుణపాలని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటాం. ఇక్కడికి వచ్చినటువంటి నస్పూర్, మంచిర్యాల అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.